ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. ఆ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిందన్నారు. సాధారణ ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,289 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 9,108 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరవుతారన్నారు. ఒకేషనల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 455 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 440 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరవుతారన్నారు. మొదటి 2 సంవత్సరాలను కలుపుకుని మొత్తం 19,292 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 36 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశామని, ఒకేషనల్ పరీక్షలకు 11 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్ ఆదేశించారు. అర్ధగంట ముందుగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేలా బస్సుల షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు సంబంధించి ఏదైనా సమాచారం కొరకు 90079777 నెంబర్ కు కాల్ చేయవచ్చన్నారు. ప్రశ్న పత్రాల భద్రత కొరకు చీరాల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా కన్వీనర్ జీకే జబీర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జేసీ గారు చైర్పర్సన్ గా ఉంటారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ జేసీ గారు మెయిన్గా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అలాగే అన్ని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి చెప్పి అన్ని కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్ ఏమున్నాయి వాళ్ళందరూ కూడా ఇందులో మెంబర్షిప్ తీసుకోవాలి. సో పిఆర్ఓ గారు, సో ఈరోజు ఒక పోస్టర్ తయారు చేయండి. సో ఎట్లా మెంబర్షిప్ చేయాలనేది మనం పిఆర్ఓ గారితో మాట్లాడి ఎంత పేమెంట్, రుసుము ఎంత కట్టాలా, సో క్యూఆర్ కోడ్ ఉందా, డైరెక్ట్గా వాళ్ళ పోస్టర్లో పే చేసేస్తే మీరు మెంబర్షిప్ ఇచ్చేస్తారా? ఇవ్వాలి. టెలిఫోన్ కూడా ఒకటి పెట్టుకోండి, మీ ఆఫీస్లో ఫోన్ చేసి మెంబర్షిప్ తీసుకోవాలి. ఓకే. సో ఈ వారం మీరు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరిని కూడా చేస్తారా? ఓకే. సో పిఆర్ఓ గారు, యూ హ్యావ్ టు డూ 2 పోస్టర్స్. ఒక పోస్టర్ వివిధ రుసుము యూత్ రెడ్ కాంగ్రెస్కి, ఇంకొకటి రెడ్ క్రాస్ సొసైటీకి వివిధ రుసుములు, తర్వాత దానికి ఏ మెంబర్షిప్ వస్తుంది, దాని నుంచి ఏం బెనిఫిట్స్, అట్లా ట్యాబ్లెట్ కాలం వేసి ఇమీడియట్గా పెట్టండి. ఆఫ్టర్నూన్ కల్లా 2 పోస్టులు తయారవ్వాలి. సో నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ప్లీజ్ టేకప్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ సో దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది రెడ్ క్రాస్ సొసైటీ. సో ఈరోజు చేస్తారు అందరికీ. ఈరోజు ఎవరెవరు మెంబర్ అవుతారు, వాట్ ఎవర్ దే బికమ్ పేట్రన్ ఆర్ వైస్ పేట్రన్ ఆర్ దిస్ వన్ లైఫ్ మెంబర్, నెక్స్ట్ వీక్ యూ విల్ గివ్ ఐడి కార్డ్స్. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ సర్కిల్. తర్వాత మీరు నెక్స్ట్ వీక్ నుంచి యూ ఎస్టాబ్లిష్ ఎ టేబుల్, మన దగ్గర ఒక టేబుల్ ఎస్టాబ్లిష్, ఎక్కడ చేస్తారో ఐ లివ్ ఇట్ యూ. సో డిఆర్ గారు మీరు చూడండి. సో ఎవ్రీబడి షుడ్ బికమ్ ద 20 రూపీసా, 30 రూపీసా, ఇంకా లైఫ్ మెంబర్ కాకుండా మామూలు మెంబర్షిప్ ఏంటి, డొనేషన్స్, ఆల్ దోస్ ఎవ్రీ మండే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దిస్ అండ్ కీప్ ఆన్ డూయింగ్ దిస్ యాక్టివిటీస్. ఓకే ఎవ్రీవన్.